ఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో 70.52%, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.59% ఉత్తీర్ణత. అమరావతి, జూలై 1, రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ సెట్ 2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. అలాగే సెట్ చైర్మన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్.కె. ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్. మోహన్ రావు, కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఫలితాలను వెల్లడించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు ఏపీ సెట్ పరీక్షలను నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,58,545 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది అభ్యర్థులు అంటే 70.52% మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మొత్తం 79,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 70,929 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది అభ్యర్థులు అంటే 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన సంబంగి జస్వంత్ నాయుడు టాపర్గా నిలిచారు. ఏపీ సెట్ 2026 ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు.